నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైఎస్ సునీత గారి యొక్క కష్టపడుతున్నటువంటి ఒక తీరు అందరూ చూస్తూనే ఉన్నాం. తండ్రి చనిపోయి దాదాపు ఇంకొక 15 రోజుల్లో దాదాపు 8వ ఏడు ఎంట్రీ అవుతున్నటువంటి టైంలో కూడా ఇప్పటికీ ఆవిడ పోరాటం మాత్రం ఎక్కడ ఆగడం లేదు. సో సిబిఐ దాదాపు ఒక 2 ఏళ్ల క్రితం ఆపేసినటువంటి ఒక ఏదైతే విచారణ మళ్ళీ ఈరోజు పులివెందులకి వెళ్ళి ఒక ముగ్గురిని విచారించిన సంగతి తెలుస్తుంది. సో అతి తొందరలో సునీత గారు అనుకున్నటువంటిది కోరికలు తీరబోతున్నాయా? నిజంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఆత్మ శాంతించబోతుందంటే ఏమంటారు సార్? నేను వివేకానంద రెడ్డి ఆత్మ శాంతిస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ సిబిఐ చేస్తున్న ఈ పనిని చూస్తే మాత్రం, అంటే సిబిఐ ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే మాత్రం చాలా నిరాశ కలుగుతుంది. ఒక దేశంలో ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇట్లాగైనా ప్రవర్తించేది? దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ ఒక వ్యక్తి మర్డర్ జరిగితే, హై ప్రొఫైల్డ్ మర్డర్ కేసు అని ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు కదా. ఎవరు చెప్పారు? సిబిఐ చెప్పింది. హై ప్రొఫైల్ పొలిటికల్ కాన్స్పిరసీ ఉన్నది ఇందులో అని చెప్పింది ఎవరు? నేను కాదు, మీరు కాదు, సిబిఐ చెప్పింది. సిబిఐ ఈ హై ప్రొఫైల్డ్ పొలిటికల్ మర్డర్ కాన్స్పిరసీని ప్రూవ్ చేసిందా? నేను కోర్టుల జోలికి వెళ్ళట్లేదు, నర్రెడ్డి సునీత చేస్తున్న పోరాటం జోలికి వెళ్ళట్లేదు, లేదు వివేకానంద రెడ్డి ఆత్మలో దూరి నేనేం మాట్లాడాలా. నేను యాజ్ ఎ జర్నలిస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. హై ప్రొఫైల్డ్ పొలిటికల్ కాన్స్పిరసీ ఉన్నది అని చెప్పింది ఎవరు? సిబిఐయే కదా. మరి దాన్ని ఎస్టాబ్లిష్ చేసావా? నీకు ఆ నలుగురు ఎవరైతే వెళ్ళి వివేకానంద రెడ్డిని చంపారో ఆ నలుగురు పేర్ల దగ్గరే నువ్వు ఆగిపోతే, ఆ నలుగురే చేశారు అని చెబితే, ఆ నలుగురిలో ఒకతను వచ్చి అప్రూవర్గా మారితే, ఆ అప్రూవర్ చెప్పిన స్టేట్మెంట్ని తీసుకొని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి, ఇదే ఇన్వెస్టిగేషను మీరు అడిగితే మళ్ళీ చేస్తా అంటే, ఇంకా ఏ దేవుడు వచ్చి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి? ఏ దేవుడు దిగి రావాలి? నువ్వు చేయాల్సింది ఏంటి? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎందుకు జరిగింది అని వైఎస్ షర్మిల నీకు ఒక రిపోర్ట్ ఇచ్చింది, నీకు అఫిడవిట్ ఫైల్ చేసిందా? ఆమె చెప్పిందా రాజకీయ కారణాలు ఉన్నాయి ఇందులో అని చెప్పిందా? దాన్ని నువ్వు కాగ్నిజెన్స్లోకి తీసుకున్నావు కదా, దాని మీద ఇన్వెస్టిగేట్ చేసావు కదా. హై ప్రొఫైల్ కాన్స్పిరసీ అన్నావు కదా, పొలిటికల్ కాన్స్పిరసీ అన్నావు కదా. నీకు ఆ రోజున తెల్లవారుజామున ఫోను ఎవరికో చేశారు. ఎవరికి చేశారనేది నాకు తెలియదండి. ఎవరో ఒక ఆయన, అంటే మర్డర్ అయిపోగానే ఒక ఆయన ఇంకొక ఆయనకి ఫోన్ చేశాడు. ఇంకొక ఆయనకో ఆమెకో, ఎవరికి చేశాడో మనకు తెలియదు. ఆయనో ఆమె ఫోన్ తీసుకొని ఇంకొక ఆయనకి పిలిచి చెప్పింది మర్డర్ జరిగింది. ఆయన ఏం చేశాడు? కిందకు వచ్చి అక్కడ ఒక ముగ్గురు కూర్చొని ఉంటే ఆ ముగ్గురులో బాబా ఈజ్ నో మోర్ అని చెప్పాడా? మరి అదంతా ఎవరు చెప్పారు? నేను చెప్పానా? మీరు చెప్పారా? ఎవరైతే అక్కడ ముగ్గురు ఉన్నారో అందులో ఒకతను చెప్పాడు. అప్పటికి టైం ఎంత అయింది? టీవీలో ఫస్ట్ వార్త ఎప్పుడు వచ్చింది? టీవీలో వార్త వచ్చేసిన తర్వాత ఫస్ట్ వచ్చింది ఏమొచ్చింది? గుండెపోటు అని వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది? బాత్రూంలో రక్తం మడుగులో పడున్నాడని వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది? కాయాలు, కత్తులు అవన్నీ ఉన్నాయని వచ్చింది. ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత, అంటే తెల్లవారుజామున ఫోన్ రావటం తర్వాత, నువ్వు టీవీలో చెప్పటం తర్వాత, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వటం తర్వాత, కూతురు నర్రెడ్డి సునీత అక్కడికి వెళ్ళి చూస్తే నీట్గా శవం అంతా కడిగి ఉన్నది, పూలదండలతో అలంకరించి ఉన్నది, తల చుట్టూ కట్టుకట్టి ఉన్నది. కూతురికే డౌట్ రాకుండా
మొత్తం శవానికి మేకప్ చేసి పెట్టారు, పూలను అలంకరించి పెట్టారు. ఆ తర్వాత ఏంటో ఇట్లా చూస్తే అక్కడ ఒక కత్తిఘాటు లైట్ కనపడుతూ, గొడ్డలి ఘాటు లైట్ కనపడుతూ ఉంటే అప్పుడు కూతురికి డౌట్ వచ్చి పోస్ట్ మార్టంకి ఒత్తిడి చేసిందాక దిక్కు దివాడం లేదు. మరి ఇది కదా కాన్స్పిరసీ అంటే. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఆ రోజు నర్రెడ్డి సునీత వచ్చి, కూతురు వచ్చి శవాన్ని పోస్ట్ మార్టం జరిగే వరకు ఏం జరిగిందో ఎస్టాబ్లిష్ చేయాలి కదా. అది కదా పొలిటికల్ కాన్స్పిరసీ. అది చేసావా? అది చెయ్యకుండా మీరు చెబితే చేస్తానండి అంటే మీరు చెబితే చేసేదేంటి? మీరు దర్యాప్తు చేయమంటే చేస్తామండి, లేకపోతే మా తరఫు నుంచి అయితే పూర్తయింది. నీ తరఫు నుంచి ఏం పూర్తయింది? నీ తరఫు నుంచి ఏం పూర్తయింది? ఎవడు చంపాడో చెప్పావా? పొలిటికల్ కాన్స్పిరసీ అని చెప్పావు. నీ థియరీని నువ్వు ఎస్టాబ్లిష్ చేయగలిగావా? కదిరి నుంచి ఇచ్చిన గొడ్డల్ని రికవరీ చేసావా? నువ్వు ఎంతసేపటికి మనం అందరం కూడా నర్రెడ్డి సునీత పోరాటం చేసింది అంటున్నావు. నువ్వు గాలిలో కత్తి తిప్పుతుంటే ఎవడు చచ్చిపోతాడు? గాలిలో కత్తి తిప్పుతూ ఉంటే అంటే సునీత కత్తి గాలిలో తిరిగేలాగా చేసింది ఎవరు? ఏ వ్యవస్థ? ఆమె తిప్పుతూనే ఉంది, అలసిపోతున్నది, నిజంగానే అలసిపోతున్నది ఆమె. పరిస్థితి ఏంటి? అందుకని ఈ రోజున ఒక కోర్టులో ఏదో ఆర్డర్ వస్తుంది, ఇగో వీడు వాడికి ఫోన్ చేశాడో లేదో మాత్రమే కనుక్కో అని ఆర్డర్ ఇస్తారు. వీడు ఆడికి చెప్పాడు, వాడెవడికి చెప్పాడు? వీడు ఆడికి చెప్పాడు, వీడు ఎవడికి చెప్పాడు? ఇది అక్కర్లా. ఈ పార్ట్ నీకు అక్కర్లేకపోతే మరి సునీతకు కావాలి కదా. అర్జున్ రెడ్డి వరకు ఫోన్ వెళ్ళింది, అక్కడ వరకే చూడండి, ఆ తర్వాత చూడమాకండి అంటే మరి అర్జున్ రెడ్డి ఎవరికి చెప్పాడు? ఎవడికి? ఆ ఫోను అతను హరికథ విన్నట్టు విని ఆపేశాడా? ఏంటి ఇదంతా? అందుకని ఇప్పటికైనా దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థలాగా సిబిఐ వ్యవహరించాలి. కోర్టుకి చెప్పాలి, అయ్యా ఈ కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది, మాకు ఆ సామర్థ్యం ఉన్నది, మేము చేస్తాము, దయచేసి మమ్మల్ని నమ్మండి అయ్యా అని కోర్టుని బతిలాడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నది సిబిఐ. బతిలాడుకోవాలి. అరే సునీత దర్యాప్తు చేసిన విషయాలు కూడా నువ్వు దర్యాప్తు చేయట్లేదు. సునీత దర్యాప్తు చేసి చెబుతుంటే సిబిఐ ఆ మాత్రం దర్యాప్తు కూడా చేయట్లేదు. ఆమె ఒక ఆడ మనిషి అయి ఉండి ఆమె దర్యాప్తు చేస్తున్నది కేసుని. ఆడెవడో ఒకడు ఆ మర్డర్లో పార్టిసిపేట్ చేసినట్ట వాడెవడో ఉన్నట్ట, వాడికిట ఉద్యోగం మళ్ళీ వచ్చేసిందట. ఆడ అసలు సెలవు కూడా పెట్టలేదట, ఆడికి మళ్ళీ ఉద్యోగం వచ్చేసిందట. ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి సంవత్సరంన్నర జైల్లో ఉండే ఉద్యోగం పోదా? మరి అతను ఉద్యోగం పోలా. ఉదయ్ కుమార్ అని మనకి ఇప్పుడు పేర్లు చెప్పి ఎంతగానో చేస్తాం మనం మాత్రం. ఆడికి ఉద్యోగం మళ్ళీ వాడు వెళ్ళాడు, ఉద్యోగంలో చేరాడు. అంటే ఏ వ్యవస్థలో లోపం ఉంది నేను అడుగుతున్నది అది. పోలీస్ వ్యవస్థలో లోపం ఉందా? సిబిఐ వ్యవస్థలో లోపం ఉందా? ఏ వ్యవస్థలో లోపం ఉన్నది? అతను మళ్ళీ వెళ్ళి ఉద్యోగంలో చేరాడు అని చెప్పి సునీత చెప్పిందాక ఈ ప్రపంచానికి తెలియకపోతే ఎటుపోతున్న ఈ కేసులో సిబిఐ దర్యాప్తు చేయటం అనేది తర్వాత క్వశ్చన్ ఇంక నేను పూర్తి చేయలేను. ఇంత పెథటిక్ సిచ్యుయేషన్లో అంటే సిబిఐ ఇప్పటికైనా తన క్రెడిబిలిటీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. సిబిఐ ఆఫీసర్ల కోసం కాదు, సిబిఐలో పనిచేసే వ్యక్తుల కోసం కాదు నేను చెప్తున్నది. భారతదేశం అవినీతి అంటే అవినీతికి చేసేవాడు, అవినీతికి పాల్పడేవాడు,
నేరాలకి పాల్పడేవాడు, వైట్ కాలర్ నేరాలకి పాల్పడేవాడు భయపడాలి అంటే ఈ రోజున సిబిఐ క్రాస్ రోడ్లో ఉన్నది. తనని తాను నిరూపించుకోవాలి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కేసులో సిబిఐ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో చేతులు కాదు కాళ్ళు ఎత్తేసింది. మీకు బాగా తెలిసిన సబ్జెక్టు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో అసలు నెయ్యి కానీ కెమికల్ నెయ్యిని వాడారు అని వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసి దీనికి బాధ్యులు ఎవడో దారిని పోయే దానయ్య పేరు పెడితే ఇంకేం చేయాలి? సిబిఐకి విశ్వసనీయత ఎట్లా వస్తుంది? బోర్డు తీర్మానం చేస్తే వైవి సుబ్బారెడ్డి పేరు అక్కడ ఉండదా? ఆ రోజు పర్చేజ్ కమిటీకి స్పెషల్ ఇన్వైటీలుగా వచ్చారు ఇద్దరు ఊపుకుంటూ. వాళ్ళిద్దరి పేర్లు ఉండవా? ఛార్జ్షీట్లో ఉండవా? ఢిల్లీ లిక్కర్ కేసు, తిరుమల తిరుపతి లడ్డు కేసు, ఇంకా ఇటు చెప్పాలి అంటే ఇంకా 1,00,000 కేసులు ఉన్నాయి. ఈ రోజున సిబిఐకి మీరు ద్వారా నేను చెప్తూ ఉన్నా, సిబిఐ ఈజ్ ఎట్ క్రాస్ రోడ్స్. సిబిఐ తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. సిబిఐ కోసం కాదు, దేశం కోసం సిబిఐ అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. సిబిఐలో పనిచేసే అధికారులు వాళ్ళు ఏమాత్రం వాళ్ళు పోలీసు ట్రైనింగ్ తీసుకున్నా, వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు అయినా, వాళ్ళు ఇప్పుడు ఈ రోజున ఒక జర్నలిస్టుగా నేను చెబుతున్నా అతి సాధారణమైన విషయాల్ని అతి సీరియస్గా తీసుకొని వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. సిబిఐ క్రెడిబిలిటీ పోతే దేశంలో నేరాలు పెరుగుతాయి. దేశంలో నేరాలని అదుపు చేసే నాదుడు ఉండడు. అరాచకం ప్రబలుతుంది. కమ్ సేవ్ దిస్ కంట్రీ. సిబిఐ కమ్ అండ్ సేవ్ దిస్ కంట్రీ. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సిబిఐ తాను రాబోతున్నటువంటి ఒక మార్చి 15వ తారీఖు ఇంకెన్నో రోజులు లేదు, ఈ లోపల సరే ఎటువంటి మెరుగైనటువంటి ఒక ఫలితాన్ని చూపిస్తుందో చూద్దాం. మరి నమస్తే సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.